ఎమ్మెల్యే సమక్షంలో తప్పెవరిది? అదే జగన్ ఉండుంటే ఎంత బలుపు వీళ్ళకి, ప్రజాస్వామ్యం అంటే ఎంత అహంకారమా వీళ్ళకి, ఇదే కదా మాట్లాడేది డిబేట్లో కానీ వీటిట్లో. ఇప్పుడు ఇది జరిగితే బాబు గారు కన్నెర చేస్తే పరిష్కారం అయిపోయింది. ఎవరో కార్యకర్త మీద పెట్టి కేసు పెడితే అయిపోయింది. తన్ని కిడ్నాప్ చేయడం. ఇప్పుడు వాడెవడో మద్యం మత్తులో ఒకడిని కొట్టాడు, లేకపోతే డ్రగ్స్ మత్తులో ఒకడిని కొట్టాడు, గంజాయి మత్తులో. దానికి నడి రోడ్డు మీద కాళ్ళ మీద కొడుతున్నావు కదా నువ్వు, పాదాల మీద పడుకోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి. మరి వీళ్ళని ఏం చేయాలి? భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సమాజాన్ని. వీళ్ళు ఆడేం మత్తులో చేశాడు, వీళ్ళు మత్తు లేకుండా చేస్తున్నారు. సమాజం మీద మత్తు ఎక్కిస్తున్నారు, సమాజం మీద రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు, సమాజం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళని చేసిన వాళ్ళని కొడుతున్నారు వీళ్ళు. మరి వీళ్ళని ఏమాలి, ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? బట్ ఇలాంటివి చర్చకి రాకూడదు సమాజంలో. ఓన్లీ ఇదిగో అది జరిగిపోతుంది, సమన్వయ లోపం, ఇవన్నీ రాజకీయ పరిభాషతో కూడిన మీడియా డ్రామా, అంత మించి ఏం లేదు. సమన్వయం వాస్తవంగా జనసేన బీజేపీ తెలుగుదేశం మధ్య లేదు, సొంత నాయకులు కార్యకర్తల మధ్యనే లేదు. ఎందుకు ఉండదు? అధికార పక్షంలో ఉన్నారు. అధికార పక్షంలో సమన్వయం అంటే ఏంటి? ఎమ్మెల్యే గారు తను తింటూ మిగతా వాళ్ళకి తినిపించడం. తను తినాలనుకుంటాడు కానీ మిగతా వాళ్ళకి తినిపించి తనలాగా ఎదగాలనుకుంటాడు.